ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనము. నిన్నటి దినాన్ని మరి శుద్ధీకరణ కూడిక జరిగింది. ఇది ఆత్మీయ తండ్రి గారు యొక్క దర్శనం మీదకు మరి అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ సండే ఎవరైతే మరి ప్రభు పాలలో పాలు పొందుతారో వాళ్ళందరూ కూడా శుద్ధీకరణ చేసుకుని హృదయాన్ని శుద్ధిపరచుకొని సిద్ధపాటు కలిగి అది పాలుపాంతులు పొందాలని చెప్పేసి మరి ఆత్మీయ తండ్రి గారు నిర్ణయించారు. మరి దానిని నేను కొనసాగిస్తామన్నాను. అది మేలుకరంగానే ఉంది కనుక ఆ సిద్ధపాటుకు చాలా మంది మరి వస్తున్నారు, కొంతమంది అయితే రాలేకపోతున్నారు. మరి దయించి దేవునికి ఒక గంట సమయము, నెలకొకసారి కాబట్టే గంట సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. ప్రసంగి 7:8 చదవము. చూడండి, అద్భుతమైనటువంటి మాట రాస్తున్నారు ఇక్కడ. కార్య ఆరంభము కంటే ఏ మేలంటండి? చెప్పాలి, గట్టిగా చెప్పండి అందరూ. మరలా చెప్పండి. ఇంకా కాదు చదవండి అదే మాట. కార్య ఆరంభము కంటే చూడకుండా చెప్పండి మరొకసారి. మర్చిపోరు కదా ఈ మాట. దేవునిలోనికి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా చక్కగా ప్రారంభిస్తాం లేదండి. ఏదో ఒక బిజినెస్ అయితేనేంటి, ఏదైనప్పటికీ కూడా ఒక కార్యము ఆరంభించాలంటే కనుక మనలో సంతోషకరంగా ఆ కార్యాన్ని మనం ఏం చేస్తాం? ఆరంభిస్తాం. మరి ఆరంభించిన దానిని ఇక్కడ గొప్ప అని అనట్లేదు, కానీ దాన్ని కొనసాగించి దాన్ని ముగింపించినటువంటి దానిని మేలు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ముగింపించినటువంటి వారిని ఉదాహరణకు చూసుకుంటే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారండి రాజకీయ నాయకులు? ఓట్ల సమయంలో వస్తారు, ఎలక్షన్ సమయంలో వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వచ్చిన వెంటనే అంటారు, ఈ ఊరికి నేను బాగు చేస్తాను, మీకు ఏంటి అవసరతలు ఉన్నాయి అని చెప్పేసి ఆ అవసరతలు చెప్తే కొంతమంది పెద్దవారిని తీసుకొచ్చి ఆ నాయకుడు ఏం చేస్తాడంటే ఓ శిలాపలకం తీసుకొచ్చి ఇగో ఇన్ని వాగ్దానాలు మీకు ఇస్తానని చెప్పేసి ఆ కార్యాన్ని ఏం చేస్తారంటే, ఆరంభాన్ని ఏం చేస్తారంటే ఘనంగా చేస్తారు లేదా? ఘనంగా చేస్తారు. ఎందుకంటే ప్రజలను ఆకర్షించుకోవాలి, అలా ఓట్లు నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆ శిలాపలకం మీద కొన్ని వాగ్దానాలు రాసి ఏం చేస్తారు? ఈ వాగ్దానాలన్నీ కూడా మీకు నెరవేరుస్తామని ఒక రాజకీయ నాయకుడు మాటలు ఇస్తాడు. కానీ ఆ యొక్క రాజకీయ నాయకుడిని నమ్మి ఏం చేస్తామంటే మనం అమూల్యమైనటువంటి ఆ ఓటుని వేస్తాము. తర్వాత 5 సంవత్సరాల్లో మనకి కనిపించరు. మరలా ఎలక్షన్ టైంలో ఏమొస్తారు? చేతులు దండం పెట్టుకుని వస్తారు. మనకి మిగిలింది ఏంటి? ఏం మిగిలింది? శిలాపాలకం మిగిలింది, అంతే కదా. దాన్ని చూసుకుని ఆనందించడం అంతకుమించి ఏది కూడా లేదు. అదే మిగిలింది మనకు, అదే మిగులుతుంది కదా. అంటే కార్య ఆరంభము ఎలాగుంది? గొప్పగా ఉంది, అనేకులను నమ్మించిన విధంగా ఉంది, అనేకులు దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగా ఉంది. కానీ కార్య అంతం ఎలా ఉందంటే ఎలా ఉంది? జీరోగా ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఇప్పుడు ఎవరైనా ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, కొత్తగా ఆనందంతో ఏం చేస్తామంటే వారికి స్వీట్లు పంచుతాము, బంధువులకు ఫోన్ చేస్తాము. బంధువులకి ఒకవేళ కొంచెం డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక 100 మందిలో 1000 మందిలో పిలిచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాడు. నాకు బిడ్డ పుట్టింది, నా కూతురు పుట్టింది, నా కొడుకు పుట్టాడు అని చెప్పి ఏం చేస్తారంటే ఘనంగా ఆరంభిస్తూ ఉంటారు. కానీ ఆ కొడుకును పెంచే విధంలో మాత్రము దారి తప్పుతారు. వాడు ఎలా ఎదుగుతున్నాడా, లాస్ట్కి ఒక దొంగ అవుతున్నాడా, లేకపోతే ఆడొక లోకానుసారంగా తిరుగుతున్నాడా, లేదంటే దేవునికి విరోధంగా తిరుగుతున్నాడా అన్న దాన్ని మనము పట్టించుకోం. కాకపోతే కార్య ఆరంభానికి నువ్వు చాలా పూనుకుంటావు, కానీ కార్య అంతాన్ని మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడండి? కార్య అంతాన్ని మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక అతనంట ఇల్లు కట్టుకుంటాకే సిద్ధపడ్డాడట. ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు ఏం చేస్తాడంటే గొయ్యి తీసి అక్కడ ఏం చేస్తాడండి? పునాది వేస్తాడు. పునాది వేసినప్పుడు ఎంతో మందిని పిలిచాడట, బంధువుల్ని. ఎందుకంటే ఆనందంతో ఏం చేశాడు? ఇల్లు కట్టుకుంటున్నాను ఆనందంతో ఎంతో మందిని పిలిచి ఘనంగానే నేను ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ పిలిచి అక్కడ ఏదో బిస్కెట్ ఏదో ఇచ్చి పంపించచ్చు, టీ ఇచ్చి. కానీ ఏం చేశాడంటే భోజనాలు సిద్ధపరిచేసాడట. భోజనాలు సిద్ధపరిచిగా ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పేసి సిద్ధపరిచాడు.
కట్టుకుంటాను అన్నటువంటి ఆయన ఒక నీలాంటాడు నాలాంటాడు ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ రూట్ని వెళ్ళాడట. ఆ రూట్ని వెళ్తే ఆ పునాది ఎలా ఉన్నదో ఎలా ఉందో అలాగే ఉందట. ఆ డబ్బులు నువ్వు కార్య ఆరంభంలో నువ్వు ఎంత ఘనంగా చేసావో మరి ముగింపు నీళ్ళు ఎలా ఉంది? నిల్లే, ఏమీ లేదు, జీరో. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది చూడండి, ఇక్కడ రాసినటువంటి మాట ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనం కార్య ఆరంభము కన్నా కార్యాంతము మేలు. ఇంతవరకు మనం భౌతికమైనటువంటి దాని కోసము మాట్లాడుకున్నాము, కానీ కార్య ఆరంభము ముఖ్యము కాదు, కానీ కార్య అంతం అన్నది ముఖ్యం. ఏమంతం? దేని ముఖ్యమండి? కార్య అంతము ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆత్మీయ జీవితం, ఇప్పుడు భౌతికంగా మనం మాట్లాడుకున్న దానికి ఉదాహరణతో మనకు వచ్చేసే, కానీ ఆత్మీయ జీవితము కోసము మనం మాట్లాడుకున్నట్లయితే కనుక మనం మొదటిలో మన దేవునిలోకి వచ్చేటప్పుడు దేవుని అంగీకరించి యేసు ప్రభు వారిని అంగీకరించి నా ప్రియ రక్షకుడు అని అంగీకరించి మన పాపములు ఒప్పుకొని ఆయనలో బాప్తిసము తీసుకుని ఆయన సన్నిధిలోకి మనం అడుగు పెట్టినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే కొన్ని నిబంధనలు మనం చేస్తూ ఉంటాం, కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఎలాగ ఉంటామంటే కొత్తలో మన జీవితం ఎలా ఉంటుందంటే అది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏమైనా కరపత్రాలు ఉన్నాయా, రోడ్డు మీదకి వెళ్ళి పనిచేస్తాం అంటాడు. పనిచేస్తాడు లేదా? పంచడానికి ఇష్టపడతాడు, వెళ్ళిపోతాడు. అయ్యా 10 గంటలకి ప్రార్థన స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకు వచ్చి కూర్చుంటాడు. 3 నెలలు పోతున్న తర్వాత 9 గంటలకు వస్తాడు. మళ్ళీ ఇంకొక 6 నెలలు పోతే ఎన్ని గంటలకు వస్తాడు? 10:30కు వస్తాడు. ఇంకొక సంవత్సరం పోతే ఎక్కడికి వస్తాడు? కానుకల టైం కూడా కాదండి, ఆశీర్వాదానికి వస్తాడు. కొన్ని నెలలు పోతే ఇంకేం చేస్తాడు ఆ మనిషి? కనిపించడు. అంటే కార్య ఆరంభం ఎలా ఉందంటే చాలా, అంటే ఆత్మీయతలో చాలా ఎదుగుదలగా కనిపిస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు కదా, ఈ యొక్క దినాన్ని కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు. ఎందుకు అంతము మేలు అంటే కనుక ఈ యొక్క దినాన్ని నువ్వు 20 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో నువ్వు ప్రియ రక్షకుడు నా రక్షకుడు అని నువ్వు నమ్మావు, విశ్వసించావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, ఆయన మందిరంలో కూర్చున్నావు, అనేక మార్లు దేవుని పరిచర్యలో పాల్గొన్నావు. నువ్వు పాల్గొన్నటువంటి నీవు నీ ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకు కూడా అభివృద్ధి పరుచుకోకపోతే కనుక నీ అంతము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఈ యొక్క దినాన్నే దేవుని రాకడైతే, ఈ యొక్క దినాన్నే నువ్వు మరణించినట్లయితే, ఈ దినాన్నే నువ్వు ఇక లోకములోంచి వెళ్ళిపోతున్నట్లయితే కనుక ఈ అంతమునే దేవుడు నేను చూస్తున్నాడు. అర్థమవుతుందని చెప్పింది. ఎంతమందికి అర్థమైంది? నీ అంతములో ఉన్న సాక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ చివరి విషయంలో చివరి దినాల్లో ఈ యొక్క ఏ దినము ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ఒకవేళ దేవుని రాకడే కనుక మనకు సమీపముగా ఉంది, ఈ రోజే దేవుని రాకడ ఉందంటే కనుక దేవుడు ఏం చూస్తున్నాడు? నీ అంతమును ఎలా ఉందో చూస్తున్నాడు. నేను మొదట్లో ఉన్నాను కదా ప్రభువా, నేను మొదట్లో బాగానే వచ్చాను కదా దేవుని మందిరానికి, నేను మొదట్లో దేవుని ప్రార్థన ఎలా చేశానంటే బాప్తిసం తీసుకున్నప్పుడు నేను ప్రార్థన గదిలోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నైట్ అంతా ఉదయం వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నాకు టైం తెలియలేదు ప్రభువా. అయ్యా నేను ఆ యొక్క రక్షణకి వచ్చినప్పుడు నేను బైబిల్ పట్టుకుని ఒక గదిలోనికి వెళ్ళాను. అయ్యా నేను తెల్లవారిపోయిందన్న విషయం కూడా నాకు గుర్తు రాలేదయ్యా. అలాంటి దశ నీకు దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు రాకడ వస్తాడో, ఆయన రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలియదు. కనుక దేవుడు చూసేది ఏంటంటే నీ ప్రారంభ దినమ కన్నా ఏంటండి నీ అంతము ముఖ్యము. హల్లెలూయా. నీ చివరి దేవుడి యొక్క రాకడ ఏ సమయం వస్తుందో తెలియదు. కనుక ఆయన చూసేది ఏంటంటే ఆయన వచ్చేటప్పటికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అన్నదే దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అది మాత్రమే కోరుచున్నాడు. చాలా మంది అంటారు, మరి ఇది లోకంలో జీవిస్తున్నాను కదా ప్రభువా. ఏమంటారు? నేను దైనందినటువంటి జీవితంలో జీవిస్తున్నాను కదా, మరి లోకంలో జీవించినప్పుడు మరి మేము ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాము కదా అని అనొచ్చు. దానికి రాత్రికాల సమయంలో వాక్యం చెప్పాను. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చిన చేతులు పెద్ద కట్టండి. ఎంతమంది వచ్చారమ్మా? రాత్రికాల సమయంలో ఒక ఉదాహరణ తీశాను. రక్షణ పొందో, బాప్తిసం తీసుకున్నావు, దేవుని మందిరంలోకి వచ్చావు, నువ్వు ఎలాంటి వాడివి? ఎలాంటి వాడిగా మారవు నువ్వు? దేవుడు దీంతో పోల్చాడు. ఎల్టీలు కొత్త ఇంటితో పోల్చాడు కదా. మరి కొత్త ఇంటితో పోల్చినటువంటి నీవు
పడిపోకూడదు. ఏదో ఇల్లు లాంటిది కాదు దేవుడు చేసేది, నీ హృదయమే నా ఇల్లు అంటున్నాడు. ఈ యొక్క దేవుని సన్నిధే ఇల్లు అంటున్నాడు. మరి నువ్వు దినదినము కొత్త వర్షాలే కానీ నూతనంగా ఉండాలి తప్ప నువ్వు పడిపోయినటువంటి వాడిగా ఉండకూడదు. ఈ యొక్క దినం ఆదివారం మాత్రమే పరిశుద్ధముగా ఉండి మిగతా ఆదివారం మిగతా రోజులన్నీ కూడా ఏదో ఈసీజీ తీస్తాం కదా, పైకి కిందకి వెళ్ళి శనివారం అయ్యేటప్పటికి వాళ్ళ కిందకి వచ్చి ఆదివారం అయినప్పుడు పైకి వెళ్ళిపోవడం కదా. అలాంటి బ్రతుకులు మన భక్తి జీవితం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను కొత్త ఇంటిగా మార్చాను. నీ ఆత్మీయ జీవితము ఈ లోకములో జీవిస్తున్నావు కనుక, ఈ లోకం అనేటువంటి అంధకారములో మనం జీవిస్తున్నాం కనుక కొన్నిసార్లు జారిపోయేటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి దాన్ని జారిపోకుండా ఉండడానికి నీవు పెట్టకూడను నిర్మించుకొని రాత్రి కాల సమయంలో నేను చెప్పాను. ఏం నిర్మించుకోవాలండి? పెట్టగోడ నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. అది నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇది కూడా దేవుడు రాయించాడా అని, పెట్టగోడ కోసం. ఎవరు విన్నారా? ఎప్పుడైనా బైబిల్లో ఈ పదం ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? పెట్టగోడ అన్నది ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? కానీ అది కూడా దేవుడు రాయించాడండి. మన దేవుడు ఏం నిర్మించమంటున్నాడు? పిట్టగోడ నిర్మించమంటున్నాడు. దానికి 4 గోడలు. అంటే పిట్టగోడ అంటే ఒక హౌస్కి ఎన్ని గోడలు ఉంటాయండి? 4 గోడలు కడతారు కదా. ఒక గోడ కట్టి మిగతా 3 వదిలేస్తే ఏం చేయబోతారు? జారిపోతాం కదా. జారిపోకుండా ఉండాలంటే నా దేవుడు చెప్పాడు, 4 వైపులా కూడా నువ్వు పిట్టగోడను కట్టు. అది మొదటగా అక్క చెప్పినటువంటి అపోస్తుల బోధ అనేటువంటి పిట్టగోడను కట్టన్నాను. రెండవది సహవాసం అనే యొక్క పిట్టగోడను కట్టన్నాను. మూడోది రొట్టు విరుచుట గోడ కట్టన్నాను. 4వది ఎడతెగక ప్రార్థన చేయమన్నాను. ఈ 4 ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాలకు ఉంటాయో మన గోడ ఎప్పటికీ కూడా, మన ఆత్మీయ జీవితాలు ఎప్పటికీ కూడా జారిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను జారిపోతాం కదా, ఈ లోకము కదండి. ఆదివారం అయితే మీరు వాక్యం చెప్తారు. ఆ వాక్యం చెప్పినప్పుడు మా నరలా ఉంటుంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. మీరు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, అయ్యో ఇలాగే నడవాలి, ఇలాగే ఉండాలి, నేను దేవుళ్ళ బలహీన అయిపోతున్నానా, నేను ఇంటి విధంగా జీవిస్తాను అనుకుంటారు. కానీ ఆ గడప దాటిన వెంటనే ఏమవుతారండి? బలహీన పరిచేస్తాడు అపవాది. ఆ అపవాది బలహీన పరచకుండా ఉండాలి అంటే కనుక నీ యొక్క ఆత్మీయ జీవితానికి నీవు పిట్టగోడ కట్టవలసిందే. హల్లెలూయా. ఎలాగూ అంటే కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, బోధ వింటున్నావు కదా, అనేకమైనటువంటి వారు చెప్పినటువంటి బోధను వింటున్నావు కదా, అది నీ హృదయంలో భద్రపరచుకొని వాక్యం అనే బోధను నువ్వు హృదయంలో దాచుకుంటే నువ్వు మామూలుగా నీ హస్తాలతో కొట్టినటువంటి గోడ అయితే పగిలిపోతుంది. కానీ దేవుని వాక్యం అనే గోడను నువ్వు కొడితే ఎవడు కూడా దాన్ని టచ్ చేయలేడు. హల్లెలూయా. సహవాసము, పరిశుద్ధులతో సహవాసము కూడినటువంటి పిట్టగోడని కనుక నువ్వు కడితే కనుక ఆ గోడను కూడా ఎవరు కూర్చోలేడు. నువ్వు దేవుని యొక్క రొట్టె విరిచటలో నువ్వు ఆ యొక్క ముఖ్యముగా ఆయన యొక్క పాలు పొందావంటే కనుక దాని గోడను కూడా ఎవరు కూడా టచ్ చేయలేరు. ప్రార్థన జీవితం, మరి ముఖ్యంగా ప్రార్థన అనేటువంటి పిట్ట గోడ నీ జీవితంలో ఉంటే ఈ 3 కూడా కాపుదలగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి మాటలు యొక్క రాత్రికాల సమయంలో మాట్లాడారు. మీరు రాలేకపోయారు. చూడండి వాక్యాన్ని ఎంత మిస్ అవుతున్నారు. ఆ యొక్క వాక్యమే మన బలపరుస్తూ ఉంటది. అది మన హృదయంలో ఉంటే ఏ విధంగా నడుచుకోవాలన్న దాన్ని ధైర్యం మనకి ఇస్తా ఉంటది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు కార్య ఆరంభము కంట కార్య అంతము మేలు అని దేవుని యొక్క మాటలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ యొక్క దినాన్ని నీ ఆత్మీయ జీవితంలోకి నువ్వు వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? చాలా ఆత్మీయంగా ఉన్నావు, చాలా సంతోషముగా ఉన్నావు, ఆర్భాటముతో ఉన్నావు. నేను నా దేవుని కొరకే నేను బ్రతకాలయ్యా, నేను నా దేవుని కొరకే జీవిస్తాను ప్రభువా, నేను పాత జీవితాన్ని నేను విడిచిపెడతాను ప్రభువా, నా పాత రోజులను నేను విడిచిపెడతాను, నా పాప జీవితాన్ని నేను విడిచిపెట్టి అయ్యా నన్ను బాప్తిజం తీసుకున్నప్పుడు నా మురికినంతా నీటిలో వదిలేసి నూతనంగా నేను జన్మించాను. కాబట్టి ఇక మీదట నేను వెనుదిరిగి చూడనని నువ్వు ఎన్నోసార్లు దేవునికి వాగ్దానము చేసినటువంటి వాడవి. అందుకే అన్నాడు, ఆ వాగ్దానాన్ని ఆ దినము చేసి నువ్వు వదిలిపెట్టడము కాదు, కానీ నీ కార్య అంతము వరకు కనుక నీ జీవితము, భక్తి జీవితము, నీ ప్రార్థన జీవితము, నీ వాక్యం అనే జీవితము, నీ బ్రతుకును మార్చుకొని నువ్వు కడ వరకు సాధిస్తావో దేవుడు ఏమన్నాడు? అది మేలు అంటున్నాడు. హల్లెలూయా. ఏది మేలమ్మా? అది మేలు. కార్య ఆరంభములో చేసింది అన్ని చేశాను కదంటే అది నీ వదిలే.
కార్య ఆరంభాన్ని ఎవరు నిన్ను చూడట్లేదు, కార్య అంతమని చూస్తున్నాడు దేవుడు. ఏం చూస్తున్నాడు? కార్య అంతమును మాత్రమే చూస్తున్నాడు. ఈ యొక్క దినాన్ని నీ కార్య అంతము ఏ విధముగా ఉంది? నిజముగా ఈ యొక్క దేవుడు ఈ యొక్క క్షణములో ఆయన రాకడ వస్తే కనుక ప్రభువా నీ గుండెల మీద చేసుకుని నేను నీ సన్నిధికి రాగలను అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా అంతము గొప్పది ప్రభు అని ఎవరైనా చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? ఒకవేళ లేకపోతే నువ్వు కార్య ఆరంభాన్ని చూస్తున్నావేమో, నా దేవుడి కార్య అంతాన్ని చూస్తున్నాడు. ఈ దినాన్ని చూస్తామన్నాడు, ఈ క్షణాన్ని చూస్తామన్నాడు. ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నావో, నీ హృదయంలో ఏముందో, ఏ విధమైనటువంటి మస్టు పట్టి ఉన్నదో మస్టును తీయడానికి నీవు అపోస్తుల బోధ వినాలి, సహవాసము కలిగి ఉండాలి, రొట్టె విరుచుటలో పాల్గొని ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. హల్లెలూయా! దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి నేను జారిపోతున్నాను ప్రభు, జారిపోతానంటే వాడు ఎలాంటాడంటే ఆల్రెడీ జారిపోయినాడే. ఎలాంటి వాడండి? ఆల్రెడీ జారిపోతున్నవాడే. ఎందుకంటే వాళ్ళు అపోస్తుల బోధ లేదు, వినట్లేదు. వింటున్నట్టుగా వస్తున్నాడు అంతే కానీ వాళ్ళ వాక్యం హృదయంలో దాచుకోలేకపోతున్నాడు, దాని ద్వారా నడవలేకపోతున్నాడు, దాని ఫలాన్ని పొందలేకపోతున్నాడు. మరి సహవాసము ఎలాగున్నదంటే కొత్తలో వచ్చినప్పుడు అయ్యో నా యొక్క విశ్వాసులందరూ పరిశుద్ధంగా ఉన్నారు, ఈ యొక్క పరిశుద్ధంతో నేను సహవాసం చేద్దాం అనుకుంటాం. కానీ లోకానుసారంగా మన యొక్క పరిస్థితిలో మన జీవనోపాధనకి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కినటువంటి సహవాసులు మనకి ఎదురవుతూ ఉంటారు. దాని నుండి నేను నిలబడాలంటే అపోస్తుల బోధన నువ్వు వినాలి. హల్లెలూయా! రొట్టె విరుచుట యందులో నా దేవునిలో పాలు భాగస్తుడు అవ్వాలి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ప్రార్థన చేయడం కష్టం కదండి అంటారు. కష్టమా? దేవుడు ఏమైనా వెళ్ళి నువ్వు కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన అన్నాడా? చెప్పండి. కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన అన్నాడా? ఎల్లవేళ నువ్వు స్తుతించావు. దావీదు ఎలా స్తుతించాడండి? గొర్రెలు కాసుకున్నప్పుడు, గొర్రెలు కాసుకున్న అరణ్యములోని గంతులేస్తూ ఆరాధిస్తూ ఆయన స్తుతించాడు. అందుకే ఆయన ఎలాంటి స్థితిలోంచి ఎలాగ మారిపోయాడో చూడండి. హల్లెలూయా! ఈ యొక్క దినాన్ని నేను జారిపోతున్నాను, అయ్యా ఈ లోకం ఉంది అలాంటి మాటలు మాట్లాడొద్దు అసలు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరిచినటువంటి దేవుడు బలపరిచి ఆయన ఆత్మ నుంచి ఆయన పరిశుద్ధాత్మనికి తోటిగా ఉంచి నువ్వు ఎలా బలహీనుడు అయిపోతావు? యొక్క దినాన్ని ఎలా బలహీనురాలు అయిపోతున్నావు నువ్వు? ఎందుకు అయిపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితానికి ఆ నలుపులో ఉన్నటువంటి ఆ పిట్ట గోడ సరిగా లేదు, కాబట్టి నువ్వు జారిపోతా ఉన్నావు. హల్లెలూయా! చూడండి ఒక మాట, 2వ దినవృత్తాంతంలో 16:9 ఒకసారి తీయండి. 2వ దినవృత్తాంతంలో 16 చదవ అదే చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే అండి, అద్భుతమైనటువంటి మాట. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి ఎక్కడ ఉందటండి? లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరు ఎందండి? యథార్థ హృదయులు. అక్కడ రాయబడినటువంటి మాట, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది. అంటే ఇక్కడ లోకమంతటా సంచారం చేసినటువంటి దేవుని నీవు ఆరాధిస్తున్నావు. ఇక దినాన్ని యథార్థవంతులను ఆయన చూస్తా ఉన్నాడు, నీతిమంతులను చూస్తా ఉన్నాడు. అక్కడ ఆయన నీతిగా జీవించేటువంటి వారిని చూస్తా ఉన్నాడు. నువ్వు ప్రారంభంలో ఏ విధముగా ఉన్నావో ఈ అంతములో కూడా నీ యథార్థతను దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. వారి మీదకి ఏముంటుందంటే ఆయన కనుదృష్టి ఉంటుంది. యథార్థత లేకుండా అయ్యో నన్ను చూసే ప్రభువా, అయ్యో నా కష్టాలు తీర్చే ప్రభువా అని నువ్వు ఎంత మొత్తుకున్నా సరే నీ వైపు దేవుడు చూడలేడు. ఎందుకంటే దేవుడు ఎవరి వైపు కనుదృష్టి ఉన్నాయి? యథార్థవంతుల వైపు కనుదృష్టి ఉన్నది. చూడండి, అది 16:14 నుంచి ఒకసారి చూస్తే ఒక రాజు కోసం ఇక్కడ రాయబడి ఉంటుందండి. చదవడం 14:1 అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఎవరండి ఇక్కడ?
ఆసా అనే వ్యక్తి రాజుగా ఉన్నాడట. చదవండి ఇంకా. అతని దినములలో దేశము 10 సంవత్సరములు ఏం పొందిందండ? మరొకసారి చెప్పండి. అతని దినములలో, చదవండి, అతని దినములలో దేశము 10 సంవత్సరములు 10 సంవత్సరములు 10 సంవత్సరములు 10 సంవత్సరములు నెమ్మది పొందిందంట. లెక్కతో చెప్పాడండి 10 సంవత్సరాలు. ఈ యొక్క దినాన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను ఏమనుకోకుండా రమేష్ గారు. ఈ దినాన్ని ఇక్కడ ఈయన రాజు అన్నాడు కదా, రాజుని ఒక ఇంటి యజమానుతో పోలుస్తాను. ఓకే, రాజరికంలో ఉన్నటువంటి వారిని కుటుంబస్తులతో పోలుస్తాను. ఓకే, రాజు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఏలినటువంటి దినములో ఏం చేశాడంట? ఆయన ఏలినటువంటి దినములో అక్కడ రాయబడినటువంటి మాట, ఇతని దినములలో ఏంటండి? దేశము 10 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నదట. ఓ కుటుంబ సభ్యుడా, ఓ రాజ్యాన్నేమో కుటుంబ సభ్యులతో పిలిచినటువంటి వాడిని, రాజునేమో కుటుంబ హెడ్గా పిలుస్తున్నటువంటి వాడిని నేను అడుగుతున్నాను, మీ యొక్క కుటుంబంలో 10 సంవత్సరాలు ఏ గొడవలు లేవు అన్న వారు చేతులెత్తండి. 10 సంవత్సరాల నుండి మాకు గొడవలే లేవు అన్న వాళ్ళు చేతులెత్తండి. ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే 10 సంవత్సరాలు తీసుకోవడం 10 నిమిషాలు సరిపోదు మాకు అంటారు కదా. ఒకరేమో కిచెన్లోకి వెళ్ళి విసరడము, ఒకరేమో బయట నుంచి విసరడము, రిమోట్లు విసరడము. మీరు 10 సంవత్సరాలు అంటున్నారు, 10 నిమిషాలు చాలు. రాజలక్ష్మి గారు ఇటు వచ్చండి అమ్మా, మీకు కనిపించట్లేదు, వంగు చూస్తున్నారు, కొంచెం ప్లేస్ ఇచ్చేయండి, వంగు చూస్తున్నారు. మీరు అలా వంగు చూస్తుంటే మిమ్మల్ని చూస్తున్నాను నేను అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆసా అనే రాజు వారు దినముల్లో రాజుగా పరిపాలించిన దినములో ఆ దేశము 10 సంవత్సరములు నెమ్మదిగా ఉందంట. మరి రాజుగా ఉన్నటువంటి ఒక కుటుంబ యజమాని, ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, మీకు ఏమైనా నెమ్మది ఉందా ఈ యొక్క దినాన్ని? ఎందుకు నెమ్మది లేదంటే, ఇక్కడ ఎందుకు ఆసా రాజుకే నెమ్మది ఉందంటే, ఇందాక చదివాం కదా 16 అధ్యాయం 9వ వచనంలో, మళ్ళీ ఒకసారి చదవండి. తన ఎడల యథార్థ హృదయములు గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి, అంటే ఎవరు బలపరిచారో వారి యొక్క కనుదృష్టి, లోకమంతటా సంచారిస్తున్నటువంటి దేవుని కనుదృష్టి యథార్థవంతుడైనటువంటి ఆసా మీద పడింది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది కదా. ఇక్కడ అన్నాడు కదా, నేను యథార్థవంతులకి నా యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అయ్యా ఆసా, నీకు ఎందుకయ్యా రాజుగా ఉన్నటువంటి నీవు నీ రాజ్యము 10 సంవత్సరములు ఎలాగో నెమ్మదిగా ఉందయ్యా అని రాజుని అడిగితే, ఆసా రాజుని అడిగితే కనుక అంటాడు కదా, నా యథార్థతను చూసి, నా యొక్క ప్రవర్తన చూసి నా దేవుని కనుదృష్టి నామే. ఈరోజు నీ కుటుంబం మీద ఉండాలా లేదా? ఉండాలన్న వాళ్ళు దేవుని గట్టిగా చెప్పకూడనే. నా కుటుంబం మీద ఉండాలి, దేవుని యొక్క కనుదృష్టి నా కుటుంబం మీద ఉండాలి. మరి ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఉండాలంటే ఏం చేయాలి? యథార్థముగా నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? నీ ఆత్మీయ జీవితాన్ని దేంతో కట్టుకోవాలి? ఏం కావాలి? పెట్టగోడ కావాలి ఆత్మీయ జీవితానికి. నువ్వు కట్టుకున్న పెట్టగోడ కాదు, నువ్వు కట్టుకున్నటువంటిది కాదు, దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. అది నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు అంటున్నాడు కదా, చూపించినటువంటి ఆయన కనుదృష్టి ఈ యొక్క దినాన్ని యథార్థముగా ఉన్నటువంటి మీ మీద కూడా చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఉంటే కనుక 10 సంవత్సరముల నుండి ఆ దేశంలో నెమ్మది ఉన్నట్టు, ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ కుటుంబంలో నెమ్మది ఉండాలంటే ఆయన కనుదృష్టి మీపై ఉండేదాకా ఉండాలా లేదా? దైవ సేవకుడిగా చెప్తున్నాను, నెమ్మది ఉండాలి అంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో నెమ్మది లేదా? సన్నిధికి వస్తున్నానే,
ప్రార్థన చేస్తున్నానే, మానకుండా వెళ్తున్నానే అని నీకు నువ్వు అనుకోవడం కాదు. దేవుడు ఏం చూస్తున్నాడో హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాన్ని చూశాడు, ఆయన యొక్క ప్రవర్తనను చూశాడు, ఆయన యొక్క బుద్ధిని చూశాడు, ఆయన యొక్క పైన రూపాన్ని అయితే చూడలేదు. చూసి లోకమంతటా సంచారించేటువంటి ఆ కన్నులు, ఆ దైవ కన్నులు ఆ రాజు మీద పడ్డాయి. అందుకే ఆ 10 సంవత్సరాలు ఆ యొక్క నెమ్మదిగా ఉన్నాడు ఆ యొక్క దేశంలో. ఈ నెమ్మది కోసమే మన జీవితాలు చూస్తానే ఉన్నాయి మన కుటుంబాలు. అయ్యా, నా ఎవరిని చూసినా నెమ్మది లేదు ప్రభువా, మాకు కుదురు లేదు ప్రభువా, అయ్యా మాకు ఎవరికి చెప్పుకున్నా మా బాధలు, అయ్యా మా బ్రతుకులు ఇంతే ప్రభువా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? యథార్థతగా ఉంటావు. నువ్వు యథార్థతగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నీ ఆత్మీయ జీవితము ప్రారంభ దినాల్లో ఎలాగుందో నీ అంతములో కూడా అలాగుంటే ఆ పరిశుద్ధ దేవుని కన్నులు నీ మీద పడతాయి. హల్లెలూయా. ఇంకా కిందకి చదవండి అన్నమాట. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఎలా నడిచాడటండి? అనుకూలంగా నడిచాడంట, దేవునికి ఇష్టముగా నడిచాడంట, దేవునికి ప్రీతికరంగా నడిచాడంట. తర్వాత అక్కడ రాయబడినటువంటి ఆ మాట, యథార్థముగా నడిచిన వాడే తర్వాత ఏం చేశాడండి? మాట త్వరగా స్పీడ్గా చదవండి. ఎవరు చదవగలుగుతారా? అన్ని దేవతలు బలిత పెట్టిన పడగబట్టి, ఉన్నత స్థలంలో పాడు చేసి, ప్రతిమలను పగలు కొట్టి వేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి ఇక్కడ ఏం చేశాడు చెప్పి చాలని ఇక్కడ ఏం చేశాడో చెప్పేస్తాను. ఆశ రాజు అయినప్పుడు దేవుని దృష్టికి యథార్థముగా ఎందుకు కనిపించాడంటే, ఆ దేశము పరిపాలించినప్పుడు దేవునికి అసహ్యమైనటువంటి అన్య దేవతలు పూజించేటువంటి విగ్రహములన్నింటినీ కూడా ఏం చేశాడు? పడగొట్టాడు. తర్వాత ఆయన చేసిందంటే తెలుసా? ధర్మశాస్త్రముగా చదవండి అక్కడ. ధర్మశాస్త్రం బట్టి ఏమిటి? ధర్మశాస్త్ర నిధులను బట్టి క్రియలు జరిగించాడంట. చాలు. ఆయన యథార్థంగా ఎందుకు కనిపించాడు యొక్క దినాన్ని చెప్తారు. ఎందుకు కనిపించవయ్యా ఆశ అని అడిగితే ఆయన చేసింది ఏంటంటే కనుక, తన రాజ్యములో ఆయన రాజుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టము లేని ప్రతిమలన్నిటిని కూడా ఏం చేశాడు? ధ్వంసము చేశాడు. తర్వాత ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాడో తెలుసా? రాజు ఎలా పరిపాలించాడంటే, ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో దానిని బట్టే ఏం చేశాడు? నడిపించాడు. కనుక ఆశ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనిపించాడు. ఆయన కన్నులు ఆయన మీద పడ్డాయి. ఈ యొక్క దినాన్ని అడుగుతున్నాను, విగ్రహారాధన అంటే నీ ఇంట్లో బొమ్మ ఉండడం కాదండి. విగ్రహారాధన అంటే ఒకటి అంటున్నట్టు చెప్పనా? విగ్రహారాధన అంటే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన దాన్ని ఏమంటారా? నీ చదువుని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించావనుకో, నీ చదువు విగ్రహమే. యవనస్తులు చెప్తున్నాను, అలాగని చదవడం మానద్దు. ఓకే? దేవుని కన్నా ఎక్కువైతే, నీ స్నేహితులు దేవుని కన్నా ఎక్కువైతే, ఆ స్నేహితులు ఎవరు? విగ్రహారాధకులే. మధ్యరికంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా నీకన్నా వారు ఎక్కువ, దేవుని కన్నా ఎక్కువైతే వారు విగ్రహాలతో సమానం. అది దేవునికి అసహ్యం అంటున్నాడు. దేవుడు అంటాడు కదా, పైనేగా ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ అందే కానీ నేను తప్ప వేరే దేవుడు ఏం చేయకూడదు, ఉండకూడదు, పూజింపకూడదు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆశ చేసినటువంటి దానికి దేవుని కనుదృష్టి పడకుండా ఎందుకు ఉంటుంది? ఆశ చేసిన దానికి ఆయన యథార్థతను చూసి దేవుని కనుదృష్టి పడకుండా ఎందుకు ఉంటుంది? ఆయన 10 సంవత్సరములు నెమ్మదిగా ఎందుకున్నాడంటే, ఆయన చేసింది ఏంటంటే విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. రెండవది, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ఇందాక చెప్పాను ఒక మాట, ఏం చెప్పాను? రాజు ఒక ఇంటికి యజమాని అయితే, రాజ్యంలో నివసించేటువంటి వారు ఒక యజమానితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని నేను అడుగుతున్నాను, నీ ఇంటిలో దేవుని కనుదృష్టి పడకపోవడానికి కారణము ఒకవేళ విగ్రహారాధన అనేది ఏదైనా ఉందేమో.
నీవు నీకన్నా దేవుని కన్నా నీ కుటుంబాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, నీకన్నా నీకు నీ ఇంట్లో ఉన్నటువంటి వారు, నీ బిడ్డను, నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, నీ భర్తని ప్రేమిస్తున్నావేమో, నీ బిడ్డలను ప్రేమిస్తున్నావేమో, ప్రేమించు. కాకపోతే నా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించదు, అది విగ్రహారంతో అంటాడు. ఈ ఆశ చేసింది ఏంటంటే కనుక ఇవేమి కాకుండా ఆయన యందు, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా నడుచుకొని, దేవునికి అనుకూలంగా నడుచుకొని, దేవుని యొక్క మన్ననలు పొంది ఏం చేశాడండి, ఆ యొక్క లోకమంతటా సంచారించేటువంటి ఆ దివ్య కాంతి అయినటువంటి కన్నులు ఆయన మీద పడేటట్టుగా చేసుకున్నాడు. ఈ యొక్క దినాన్ని నీ కుటుంబం ఎలాగుంది, ఈ యొక్క దినాన్ని నీ యొక్క భక్తి జీవితం ఎలాగుంది, ఈ యొక్క దినాన్ని నీ ప్రారంభ జీవితం ఎలాగుంది. నా ప్రారంభంలో అయ్యా నేను చేశానే, ఎంత సేవ చేశానో తెలుసా, అయ్యో నేను ప్రారంభంలో నేను దేవునికి ఇచ్చానే, ఎంత కానుక ఇచ్చానో తెలుసా, అయ్యో నేను ప్రారంభంలో ఎంతో మందిని దేవ సేవకులో నడిపించానో తెలుసా. ఆ ప్రారంభం అక్కడ వదిలే. దేవుడు చూసేది ఏంటంటే నీ అంతము ఎలాగుంది. ఈ క్షణమే దేవుడు రాకడైతే నీ అంతాన్నే చూస్తున్నాడు కానీ నీ ప్రారంభాన్ని దేవుడు చూడడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి చదవండి. ఆ, 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 ఉమ్, ఆ. చాలు ఇక్కడ అంతే. ఇక వాక్యాన్ని అంతా 14వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము. ఒక రాజు ఏ విధంగా ఉండాలో అది మన విశ్వాస జీవితానికి సరిపడగా ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఎలా నడిచాడు, ఆయన యొక్క జీవితం ఎలాంటిది, వారి యొక్క బ్రతుకు ఎలాంటిది, ఎలాగ ఆ యొక్క రాజ్యాన్ని కట్టుకున్నాడు, ఎలాగ మన ఇల్లును కట్టుకోవాలి, ఆయన మరణము కూడా ఎలాగున్నది అన్నది ఇక బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఒక దినాన్ని మనం చూస్తే కనుక అనేకమైనటువంటి ఎవరిని ప్రేమించొద్దు అన్న ఒక మాట దేవుడి యొక్క మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు భార్యని ప్రేమించొద్దు అన్నాం అనుకోండి, భార్య ఊరుకుంటుందా? ఊరుకుంటుందా అండి? భర్తను ప్రేమించొద్దంటే భర్త ఊరుకుంటాడా? ఇప్పుడు చూస్తారండి పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు తెలుసా? పెళ్ళిళ్ళు ఎక్కువగా జోకులు లేకుండా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. ఎందుకంటే అది సరదా కోసమే చేస్తారులేండి పాస్టర్లు అందరూ. ఇది చాలాసార్లు సరదా కోసమే చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ నాకన్నా ఎక్కువగా నీవు ఎవరినైనా ప్రేమిస్తే గనక బిడ్డ, అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, ఆ యొక్క యథార్థమైనటువంటి జీవితం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, నీ ప్రారంభ దినము నీ జీవితంలో ఎలాగైతే ఉందో నీ అంతము కూడా నా యొక్క దృష్టికి ఆ విధముగా ఉంటే నా కన్నులు, నా ప్రకాశవంతమైన కన్నులు నీ మీద పడి నేను దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు. అలాగే ఈ యొక్క దినాన్ని మన జీవితం ఏ విధంగా ఉంది మనం ఒక్కసారి పరీక్షించుకుందామండి. మనం ఒకసారి పరీక్షతో ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది. గోడ కట్టుకున్నావా? బిడ్డ గోడ కట్టుకున్నావా? నువ్వు కట్టుకుంటున్నాడు ఒకవేళ. ఎందుకంటే జారిపోయే ప్రమాదం ఉంది. ఈ అంచె దినాల్లో నిన్ను ఎలాగా పడగొడదామా అని చెప్పి అపవాది ఏం చేస్తాడంటే కుటుంబాల మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ ఉంది. అపవాదికి జాగ్రత్తగా ఉండాలి. నీ దృష్టికి నువ్వు మంచోడుగా అనుకుంటున్నావేమో, నువ్వు మంచోడు అనుకోవడం కాదు, కానీ నా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి నీ కొరకు. ఆయన ఇచ్చిన సాక్ష్యమే గొప్పది. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో ఆయన ద్వారానే పొందినది తప్ప నీ యొక్క శక్తి కాదు, నీ బలము కాదు. కేవలం ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఉన్న ఈ యొక్క దినాన్ని ఆరోగ్యమైన, మన యొక్క ఆస్తి అయిన, అంతస్తులైన, మన జీవితమైన ఈ యొక్క దినాన్ని కూర్చున్నామన్నా కేవలం ఆయన కృపతోటే మనము జీవిస్తున్నాం. ఆశ జీవితంలో ఏం చేశాడు తెలుసా? ప్రతి దాన్ని కూడా దేవునికి విరోధమైనటువంటి వాటిని అన్నిటిని పక్కన పెట్టాడు. ధర్మశాస్త్రము మూలముగా రాజ్యాన్ని ఏం చేశాడు? పరిపాలించాడు. ఒక దినాన్ని ఒక మాట అడుగుతాను, ధర్మశాస్త్రం మూలంగా రాజ్యాన్ని పరిపాలించాడంటే కనుక ఆ రాజ్యములో ఏ తప్పు జరగలేదనే కదా అర్థం అక్కడ. అంతేనా? అందుకే 10 సంవత్సరాలు ఏమైంది? నెమ్మది ఉంది కదా. దేవుడు అదే అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసివేసే తర్వాత ఏం చేయమన్నాడు? ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించి నీ యొక్క బిడ్డలకు, నీ కుటుంబానికి నేర్పించినట్లయితే నీ కుటుంబం మీద కూడా నెమ్మది వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలంటే చాలా కష్టమా కదండి. అన్ని కష్టండి. దేవుడి కష్టమైంది ఏం లేదు. ఆయనే వచ్చి ఒక మాదిరిగా మనకు చూపించి వెళ్ళిపోయాడు. ఆయన
కష్టమంతా ఆయన తీసుకున్నాడు. నీకేం కష్టం లేదు ఈ యొక్క దినాన్ని. నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తంలో కడిగాడు. పరిశుద్ధపరిచేటటువంటి స్థలంలో కూర్చోబెట్టాడు. నీవు ఇంకా యోగ్యుడివి. నీవు నేను యోగ్యుడివి. ఆయన అనుభవించవలసిందంతా కూడా, మనం అనుభవించవలసిందంతా కూడా ఆయన అనుభవించేశాడు ఈ యొక్క దినాన్ని. కానీ ఇంకా కూడా మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపే చూస్తున్నాం, అంధకారం వైపే చూస్తున్నాం, చీకటి వైపే చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ యథార్థతను చూడాలంటే, నీ అనుకూలతను చూడాలంటే, నా కనులు నీ దృష్టి మీదకి పడాలంటే గనక నీ జీవితం ఎలా మార్చుకోవాలి? నీ ఆత్మీయ జీవితం అనేది నువ్వు పిట్టగోడలు కట్టుకుని దేవునికి అనుకూలముగా యథార్థముగా ఉంటే గనక నీలోని, నీ కుటుంబంలోని, నీ బంధువులోని నెమ్మది దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడి వెనుకలో దీవించును గాక. ఆమేన్.